వెల్కమ్ టు లక్ష్మీ తారక్ వ్లాగ్స్. ఈరోజు హెల్తీగా బ్రేక్ఫాస్ట్లోకి దోశ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. అలానే ఇన్స్టెంట్ కారం చట్నీ రెసిపీ చూద్దాం. దోశల పిండి కోసం నేను 1 కప్పు బియ్యం తీసుకుంటున్నాను. అలానే అరకప్పు పెసరపప్పు తీసుకోవాలి. ఇవి ముడి పెసలైనా తీసుకోవచ్చు, లేదా ఇలా పొట్టు లేని పెసరపప్పు అయినా తీసుకోవచ్చు. పచ్చిశనగపప్పు అరకప్పు తీసుకోవాలి. మినప్పప్పు 1/2 కప్పు తీసుకోవాలి. మెజర్మెంట్స్ కరెక్ట్గా చూసుకోండి. 1 కప్పు బియ్యం తీసుకుంటే అరకప్పు పెసరపప్పు, అరకప్పు పచ్చిశనగపప్పు, 1/2 కప్పు మినప్పప్పు తీసుకోవాలి. ఇవన్నీ ఒకసారి కలుపుకొని ఇందులో వాటర్ వేసి 2 or 3 టైమ్స్ వాష్ చేసిన తర్వాత ఫ్రెష్ వాటర్ వేసి 6 hours నానబెట్టుకోవాలి. నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ప్రిపేర్ చేయడం కోసం నైట్ నానబెట్టాను. డిన్నర్కి ప్రిపేర్ చేసుకోవాలి అనుకుంటే ఆఫ్టర్నూన్ నానబెట్టుకుంటే సరిపోతుంది. ఇవి మంచిగా నానిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకోవాలి. ఒక చిన్న అల్లం ముక్క తీసుకొని పీసెస్గా కట్ చేసి ఇందులో వేయాలి. అల్లం వేయడం వల్ల దోశ మంచి ఫ్లేవర్ వస్తుంది, టేస్ట్ చాలా బాగుంటుంది, అలానే ఈజీగా డైజెస్ట్ అవుతుంది. తగినంత ఉప్పు వేసి సరిపడా వాటర్ ఇందులో వేసి గ్రైండ్ చేసుకోవాలి. నార్మల్ దోశ బ్యాటర్ ఎలా గ్రైండ్ చేస్తామో ఆ కన్సిస్టెన్సీలోనే గ్రైండ్ చేసుకోవాలి. పిండి గ్రైండ్ చేసిన తర్వాత 1 hour నానాలి. పిండి నానేలోపు కారం చట్నీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఉల్లిపాయలు 2, టొమాటో 1 తీసుకోవాలి. ఉల్లిపాయలు పీసెస్గా కట్ చేసి వేయాలి. అలానే టొమాటో కూడా కట్ చేసి వేయాలి. ఇదైతే ఇన్స్టెంట్ కారం చట్నీ 1 dayకి మాత్రమే ఉంటుంది. ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తే 2 days వరకు ఉంటుంది. ఎండుమిర్చి 4 కట్ చేసి వేయాలి. అలానే 1 స్పూన్ కారం వేయాలి. వెల్లుల్లిపాయలు 4, తగినంత ఉప్పు వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఇవి ఫ్రై చేయాల్సిన అవసరం లేదు, ఇలానే గ్రైండ్ చేసుకోవచ్చు. ఇంతేనండి, చాలా ఈజీగా 5 minutesలో కారం చట్నీ రెడీ అయిపోయింది. దోశ పిండి మంచిగా 1 hour నానిన తర్వాత దోశ వేస్తున్నాను. మనం రెగ్యులర్గా ప్రిపేర్ చేసే దోశ పిండిలా కాకుండా ఇలా 2 రకాల పప్పులు యాడ్ చేసి తీసుకోవడం వల్ల ప్రోటీన్స్ అందుతాయి, హెల్త్కి కూడా చాలా మంచిది. దోశలు సాఫ్ట్గా అలానే చాలా టేస్టీగా వచ్చాయి. నేను ఇప్పుడు ప్రిపేర్ చేసిన కారం చట్నీ తోటి కారం దోశ వేశాను. దోశని 2 వైపులా తిప్పి కాల్చిన తర్వాత ఇలా కారం వేసి దోశ అంతా స్ప్రెడ్ చేసి లైట్గా ఆయిల్ వేసి కాల్చుకుంటే కారం దోశ చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా కారం వేయకపోయినా నార్మల్గా ప్లెయిన్ దోశ లాగా వేసిన దోశ టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంతేనండి, బ్రేక్ఫాస్ట్లోకి చాలా యమ్మీగా దోశ కారం చట్నీ రెడీ అయిపోయింది. ఈ కారం చట్నీ ఇడ్లీ, బోండా, వడ ఇలా అన్ని బ్రేక్ఫాస్ట్ రెసిపీస్లోకి చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా అందరూ ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చితే లక్ష్మీ తారక్ వ్లాగ్స్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి. నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.